యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1 నుంచి చదువుకున్నాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, నన్ను దేవుడు సృష్టించాడు అనేటువంటి నమ్మకం ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. హల్లెలూయా. మనల్ని అందరినీ కూడా దేవుడు సృష్టించాడు. అవునా? మనంతటకు మనం వచ్చామా? లేదంటే తల్లిదండ్రులు వలన మనం వచ్చామా? లేదంటే మందులు వేసుకోవడం వలన వచ్చామంటే కానే కాదు. మనిషి అన్నటువంటి ప్రతివాడు వాళ్ళు ఏ మార్గాలను ఎంచుకొని ఏ విధమైనటువంటి మార్గాలలో వారు పయనించని, ఎవరిని సేవించని ఎవరైనా సరే అందరు కూడా దేవుని చేత సృష్టించబడ్డారు. అయితే దానిలో ఉన్నటువంటి కొంత భాగము మరి దేవునిని నమ్ముకొని మరి దేవుని యొక్క కృపలను పొందుకుంటూ బ్రతుకుచూ ఉంటారు. అయితే చూడండి, నిన్ను సృజించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నన్ను దేవుడు సృజించాడు, నన్ను దేవుడు తయారు చేశాడు, నన్ను దేవుడు పుట్టించాడు, నన్ను దేవుడు పోషిస్తున్నాడు అన్నటువంటి నమ్మకము కలిగినటువంటి వారికి అద్భుతమైనటువంటి దీవెనలు, కాపుదల, కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నిన్ను పుట్టించినవాడు, నిన్ను పెంచినటువంటి వాడు, నిన్ను పోషిస్తున్నటువంటి వాడు, నీ కష్టములలో ఆయన తోడుండి నడిపించేటువంటి వాడు, నిన్ను కంటికి రెప్పలా కాపాడేవాడు, నీ కష్టం వస్తే ఆదరించేటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఉదయకాల సమయంలో నిన్ను నిర్మించిన వాడను నేనే అని చెప్తూ, నేను నిన్ను విమోచించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వాక్యాలు చాలా ఉన్నాయండి. అయితే ఆ మాటను నేను చదువుతూ ఉండంటే నా హృదయం చాలా పులకిస్తుంది. అక్కడ దేవుడు మాట పక్కనే వాక్యాన్ని ఎవరైతే చదువుతున్నారో వారు, నేను చదువుకుంటున్నప్పుడు నేను అంటే నేనే, ఎవరైతే చదువుకుంటారో వాళ్ళే. నేను ఎప్పుడు కూడా అది చూసి నేను చాలా చాలా సంతోషిస్తాను. ప్రభువా, నీవు నేను ఎంత బాగుందండి. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడండి మనలను. అసలు నేను ఒక్కదాన్నే ఉన్నాననేటువంటి ఫీలింగ్ అవసరంలా మనకి. నా బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరనేటువంటి మాట అవసరం లేదు. అది సరైనటువంటి ఆత్మీయ స్థితి కాదది. అంతేకాదు, నీకన్నిటిని ఆయన చూస్తున్నాడు. ఇక్కడ చూడండి, నేను నిన్ను విమోచించి ఉన్నాను. సీదా ఎవరైతే చదువుకుంటున్నారో దాంతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. దీనిలో అసలు ఎంత అర్థం ఉందో తెలుసా అండి? విమోచించడం అనేటువంటి ఒక్క మాట కాదండి, దీని 8 అర్థాలు ఉన్నాయి. ఈ మాటకు విమోచించి ఉన్నాను అనటానికి 8 అర్థాలు ఉన్నాయి. నేను నిన్ను విమోచించానంటే అన్ని యాంగిల్స్లో నుండి నేను నిన్ను విడిపిస్తున్నానని అర్థం. అందుకనే యోబు భక్తుడు కూడా, విమోచకుడు ఈ లోకమునకు రాకృతమే, ప్రవచనాత్మకముగా నా విమోచకుడు సజీవుడు. అంటే ఏంటంటే చనిపోయిననా తిరిగి లేచేటువంటి వాడు. మనం ఈ లోకము అంతమయ్యేంత వరకు కూడా, ఆయన సృష్టించినటువంటి ఈ లోకము అంత పూర్తయ్యేంత వరకు కూడా ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఆ తర్వాత మనమందరము కూడా ఆయన యొద్దకు వెళ్ళిన తర్వాత కూడా ఆయన సన్నిధిలో మనలందరిని కూడా పరిపాలిస్తాడు. హల్లెలూయా. నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటే, నేను నిన్ను కష్టాల నుండి విడిపిస్తాను, నేను నిన్ను బాధల నుండి రక్షిస్తాను. హల్లెలూయా. నేను నిన్ను, నువ్వు పడుతున్నటువంటి వేదన నుండి నేను సంరక్షిస్తాను. హల్లెలూయా. విమోచించడం అనేటువంటిది చాలా అర్థం ఉందండి. తెలుగు, ఇంగ్లీష్లోనే చాలా అర్థాలు ఉన్నాయి. ఒరిజినల్గా ఈ యొక్క గ్రీకు భాషని, హిబ్రీ భాషని కూడా మనం ఆలోచిస్తే మరి ఇంకా 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 ఎంతో అర్థాలు వచ్చేటువంటివి ఉన్నాయి. నేను చదువుతున్నటువంటి కోర్సులో మా మేడము హిబ్రీ మరియు గ్రీకు భాషలలో ఆమె చక్కగా మాట్లాడగలదు. ఆవిడ ఒక్కొక్కసారి మాకు లెసన్స్ చెప్తూ ఇది అర్థము అని చెప్పి ఆవిడ చెప్తున్నప్పుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు. అంటే మనము ఈ లాంగ్వేజెస్ ప్రకారము దేవుడిని అర్థం చేసుకుంది అంతే. అసలు ఒరిజినల్గా దేవుడు ఏ రకమైనటువంటి అర్థాలతో ఈ యొక్క వాక్యాలు మాట్లాడుతున్నాడు అనేటువంటిది తెలుసుకుంటూ ఉన్నప్పుడు చాలా చాలా
మరి ఆనందం వేస్తుంది దేవుని బిడ్డలారా. నేను నిన్ను అది ఎలాంటి కష్టమైన, ఎవరి బంధకాలలో నుండి నువ్వు బాధపడుతున్నా, దేని విషయంలోనైనా నీవు నలిగిపోతున్నా, ఒకవేళ అనారోగ్యం అవని, ఒకవేళ నీవంటే ఒక విలువ లేనటువంటి పరిస్థితి నీ కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా, నీ సొంత వారే, నీ కడుపులో నుంచి వచ్చినటువంటి వారే, నీ సొంత వాళ్ళే, నీ కుటుంబ సభ్యులే, నీ స్నేహితులే, నీ సహాయాన్ని పొందుకున్నటువంటి వారే ఈ రోజున నిన్ను కరేపాకులాగా లెక్క లేకుండా చూసినప్పటికీ కూడా మారని దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. మారని దేవుడు మనకు ఉన్నాడు. కష్టాలలో ఇవే మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. అప్పుడేమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా బలం వస్తుంది. హల్లెలూయా. బలహీనులముగా ఎందుకు ఉంటున్నామనంటే, బాధలలో కొట్టుమిట్టాడుతూ బాధపడిపోతూ నిద్ర పట్టకుండా, తిన్నది ఒంటికి పట్టకుండా ఎందుకు ఉంటున్నామని అంటే, ఇదే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం దేవుని ప్రేమను. మన కష్టాలలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోలేకుండా ఉంటున్నాం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను. కానీ దీని విషయంలో మనకు ఓపిక చాలా అవసరం అండి. అంటే దేవుని యొక్క సమయం వరకు మనం కనిపెట్టాలి, దేవుని యొక్క సమయం వరకు మనం వెయిట్ చేయాలి. దేవుడు ఆ యొక్క ప్రాబ్లమును తీర్చేంత వరకు కూడా ఓపికతో కనిపెట్టాలి మనం. ఆయన కరుణించు వరకు నేను ఓపికతో కనిపెడతానంటాడు దావీదు. హల్లెలూయా. ఈ ఓపిక ఓర్మి మనకు అవసరమై ఉన్నది. ప్రభువు నన్ను గమనిస్తున్నాడు, ప్రభువు నన్ను కనిపెడుతూ ఉన్నాడు, నా బాధలలో ఆయన నాకు తోడై ఉన్నాడు, నా కన్నీటిని ఆయన చూస్తున్నాడు, నా అవమానమును ఆయన చూస్తున్నాడు. నేను ఎంతగా ఇతరులు చెప్పేటువంటి మాటల ద్వారా ఎంత నలిగిపోతున్నానో ఆయన చూస్తున్నాడు. చూసి ఊరుకుంటాడండి దేవుడు? నువ్వు నిజముగా దేవుని బిడ్డగా బ్రతుకుతుండే దేవుడికి పౌరుషం వస్తుందండి. తెలుసా? దేవుని కోపానికంటే పౌరుషం చాలా డేంజరస్, చాలా డేంజరస్. మన పక్షాన్ని వ్యాజ్యమాడుతానన్నాడు దేవుడు. నిలబడతాడు మన పక్కనే, మన పక్కన నిలబడి వ్యాజ్యమాడతాడు. ఒకానొక దినమున ఆళ్లే పశ్చాత్తాపడి నిన్నే అడిగేటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి. హల్లెలూయా. నిన్నే అడుగుతాడు క్షమాపణ. అది నిజమైనటువంటి సరైనటువంటిది అయితే, నిజమైన దేవుని బిడ్డగా మనం ఉంటే మనం మాట్లాడక్కర్లా, పొట్లాడక్కర్లా, దేం కూడా చేయక్కర్లా, క్వైట్గా ఉండడమే. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. భయపడకుము, నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాను. మనం ఏ పేర్లైనప్పటికీ కూడా ఒకసారి మరి ఒక డౌట్ వచ్చింది. అదేమనగా, పరలోకం మనందరం వెళ్తాం కదండి, చాలామంది ఉంటారు. ఇప్పుడు అమృతాలు ఎంతోమంది, అందరూ కూడా చాలామంది ఉంటారు కదండి ప్రపంచవ్యాప్తంగా. ఎవరిని పిలిస్తే మరి ఎవరు పలకాలంటే, ఎవరినైతే పిలవాలనుకుంటున్నాడో దేవుడికి వాళ్ళకి వినపడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు నా సొత్తు అంటే అర్థం ఏంటి? నీవు నా సొత్తు అంటే అర్థం ఏంటంటే నా సొంతం. అది దేవుడికి మనము ఆయన బిడ్డలముగా, ఆయన రక్తముతో కడగబడినటువంటి వారుగా, ఆయన సంకల్పము చొప్పున మనము ఇక్కడ నివసిస్తూ ఉన్నాము. ఆయన సంకల్పం చొప్పున మనము ఈ లోకములోనికి పుట్టాము, పెరుగుతున్నాము. కాపాడుతూ వస్తున్నటువంటి దేవాది దేవునికి ఇంకెంత ప్రేమ ఉంటుందండి. నీవు నా సొత్తు. నువ్వు అనుకుంటున్నావేమో నేను, నా భర్త, నా పిల్లలు, లేదంటే ఇంకోటి అని కాదు. అది ఫస్ట్గా మనం ఏంటంటే ఆయన సొత్తైనటువంటి వారం, ఆయన సొత్తైన ప్రజలము మనము. ప్రేమ ఎవరికి చూపిస్తారు? సొంత ప్రజలకే, సొంత పిల్లలకే చూపిస్తారు. అన్ని విషయాలలో నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు. వాళ్ళకి తల్లిదండ్రులకి తిండి లేకపోయినా, సరైన బట్ట లేకపోయినా, నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు బాగా చదువుకోవాలి, నా బిడ్డలు మంచి ఉద్యోగం చేయాలని మనం ఏ విధముగా కోరుకుంటామో అంతకంటే 1000 రెట్లు దేవుడు మన ఎడల కోరుకుంటున్నటువంటి వాడు. నీవు నా సొత్తు, నా ప్రాపర్టీ, నా బిడ్డలు మీరు, నేను కని ఉన్నటువంటి బిడ్డలని దేవాది దేవుడు చెప్తున్నాడు. నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉండను. జలములలో పడి దాటుతూ ఉన్నప్పుడు తడ ఉండకుండా ఉంటుందండి?
తడి అంటకుండా ఉంటుందా? ఖచ్చితంగా అంటుకుంటుంది తడి కదా. ఇక్కడ దేవుడు నీకు తడి అంటది అంటలేదు. నువ్వు అటువంటి జలములలో పడి వెళ్తున్నప్పుడు అవి నీ మీద పారవు, అంటే నీ మీదకు వచ్చి నిన్ను ముంచివేయవు. ఆ యొక్క నీళ్ళల్లో ఉన్నటువంటి అపాయమైనటువంటి పరిస్థితులు నీ వరకు రావు. ఆ నీటి వలన నీకు ఇబ్బంది రాదు. ఒకవేళ ఆ నీటిలో విషసర్పాలు ఉండొచ్చు, ఆ నీటిలో ఇంకోటి ఏదన్నా ఆ కింద గాజు పెంకులు ఉండడం, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఒకవేళ ఉండొచ్చు. కానీ ఆ నీళ్ళల్లోంచి నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు దాని వలన ఏ ప్రమాదము నీకు జరగదు. అంతేకాని ఆ నీళ్ళల్లో వెళ్తున్నప్పుడు తడంటలేకుండా ఉండదంటలా దేవుడు. అర్థం చేసుకుందాం వాక్యాన్ని. నీవు జలములలో పడి దాటినప్పుడు, జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై నీకు తోడైందును. నదులలో పడి వెళ్ళినప్పుడు, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. చాలాసార్లు న్యూస్లో మనం చూస్తూ ఉంటాం. పెద్ద అల, లేదంటే ఒక బ్రిడ్జ్ తెగిపోయి ఆ నీళ్ళన్నీ ఒక్కసారి వచ్చేసి ఆ లారీలను, కార్లను, టూ వీలర్ని కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అటువంటి స్థితులు మీకు కలగవని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం తడుస్తాం ఖచ్చితంగా. ఆ తడిపే మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఆ తడిపే మనం శోధింపబడుతున్నటువంటి పరిస్థితులు, ఆ యొక్క తడిపే మనము ఎదుర్కొంటున్నటువంటి జబ్బులు. కానీ అవి నిన్నేమి చేయు, ఏ అపాయము కూడా దాని విధముగా రాదు. ఇది వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మనకి. జలములలో పడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అదే విధముగా నీవు అగ్నిలో మధ్య నడుచున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్ని ఉన్నది, ఆ అగ్ని ఉన్నప్పుడు దానిలో నుండి నువ్వు వెళ్తుంటే ఆ కొంచెం సెగ మనకు తగుద్దా తగలదా? ఖచ్చితంగా తగులుతుందండి. కానీ మనం ఎలా ఉంటుందంటే ఆ సెగ కూడా వద్దు ప్రభా, కానీ మంటలో నేను నడుస్తాను, అంతే కదండి. నేనవనివ్వండి, మీరేవనివ్వండి, అవునా? కానీ ఆ యొక్క మంటలలో నువ్వు నడుస్తున్నప్పుడు దానికి వచ్చేటువంటి విపరీతమైనటువంటి ఆ పరిమాణాలు నీ వరకు రావని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ఈ లోకములో శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మన ప్రభువుకు రాలేదా శ్రమలు? మన ప్రభువుకు రాలేదా అవమానాలు? నీతిమంతుడండి ఆయన, మనలాగా కాదు. అయినప్పటికీ వచ్చినాయా రాలేదా? లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు దేవుడు. కానీ ఒక వాగ్దానం చేశాడు, ఏమని? శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. ఆ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. శ్రమ వచ్చిందా వెంటనే ఇది జ్ఞాపకం చేసుకో. అయ్యా శ్రమ వచ్చింది, శ్రమలో నువ్వు నాకు తోడై ఉంటాను అన్నావు కదా నాయన, తోడుండు. ఈ యొక్క జీవిత నావను నేను నడపలేకపోతూ ఉన్నాను. నా జీవిత విధానము, నా జీవితం ముందుకు సాగలేక ఉన్నాను. ప్రతి దినము అవమానమే, ప్రతి దినము బాధే, ఏడవని రోజంటూ కూడా లేదు అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. శ్రమలో నేను తోడై ఉంటాను అన్నాడు దేవుడు. ఆ యొక్క అగ్నిలో మనం నడిచినప్పుడు ఖచ్చితంగా కొంత ఇటువైపు అది సెగ తగులుతుంది మనకి, కానీ అవి కాల్చి మనలను ఇబ్బంది పెట్టవు. అదే ఇక్కడ వాక్యం చెప్తున్నా, అగ్నిల మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నన్ను కాల్చవు. ఇక్కడ మనం ఒక్కసారి దానియేలు గ్రంథానికి వెళ్దామండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకు, మెషకును, అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞేయగా, వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకే యున్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న గుండమునను పడవేసిరి. ఇక్కడ చూడండి, వీళ్ళకి అంగీలు ఉన్నాయండి. అంగీలని ఎందుకు రాయబడ్డా అంటే, అంగీలు ఊరికే తొందరగా అంటుకుంటాయి ప్యాంటు కంటే కదా. అంగీలు తొందరగా అంటుకుంటాయి. అంగీలు తర్వాత ఇంకేమున్నాయండి వీరికి? పై వస్త్రం. ఆ పై వస్త్రముతో పాటు వేసినప్పుడు వెంటనే ఏమవుతుందండి, బట్టలు అగ్నికి వెంటనే అంటుకుంటాయి. పడవేసినప్పుడు ఆ మిక్కిలి వేడిమి గల లైనందున శద్రకు, మెషకు, అబేద్నెగోలు విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని చేత కాల్చబడి చనిపోయారు. విసిరేసినటువంటి వారు, అగ్ని గుండము దగ్గరికి వెళ్ళి విసిరేసినటువంటి వారు. ఎంత ఆశ్చర్యం అండి!
విసిరేసినటువంటి వారు ఆ వేడికంట కాలిపోయి చచ్చిపోయారంట. కానీ విసిరివేయబడినటువంటి వారు సజీవముగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నీవు కాలవని అన్నాడు. అంతేకాదు, నేను నీకు తోడై ఉంటాను, భయపడకుము అనేటువంటి వాగ్దానము ఇక్కడ నెరవేరుస్తున్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండములో పడవేసేటువంటి తీర్పు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు భయపడాల. ఎందుకంటే దేవుని యందు పూర్తి విశ్వాసం. ఈ వాగ్దానాలు మరంట యూదులంటండి ఎప్పుడు కూడా ఈ వాగ్దానాలు ఎత్తుపెడతారంటండి. మేబీ వీరు కూడా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా ఖచ్చితంగా భయపడకము, నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నువ్వు జలములలో పడి వెళ్ళినప్పుడు అవి పొర్లి పారవు, అగ్నిలో నడిచినా కూడా అవి నిన్ను కాల్చవు అనేటువంటి వాగ్దానాన్ని, ఈ వాక్యాన్ని బహుశా ఎత్తిపెట్టుకుని ఉంటుంటారు. అందుకనే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవాది దేవుడే దిగొచ్చాడు. హల్లెలూయా. వీళ్ళతో పాటు అగ్నిగుండములో ఉన్నది ఎవరండి? ఎవరు? యేసు ప్రభులు వారు మాత్రమే. పాత నిబంధనలో ఎక్కడ చూసినప్పటికీ కూడా మరి దూత అవనివ్వండి, మరి వాక్యం అనివ్వండి, ఇంకొకసారి కొన్ని సార్లు పరిశుద్ధ జనం, ఈ రకంగా చాలా డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా యేసు ప్రభులు వారే. వాక్యము ప్రకారం అబ్రహామును దర్శించింది యేసు ప్రభువే. ఇక్కడ కూడా ఈ 4వ చూడండి, నేను 4 మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరించి చూస్తున్నాను, వానికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదై. దేవదూత అన్న, మహాదూత అన్న, వాక్యం అన్న ఇవన్నీ కూడా యేసు ప్రభులు వారే. చాలామంది ఏంటంటే యేసు ప్రభులో నిన్నగా మొన్న వచ్చిన దేవుడు కదా అంటారు. పాత నిబంధనలో సృష్టి అప్పటి నుంచి కూడా ఆయన ఉన్నటువంటి దేవుడు. ఆయనే దిగి వస్తాడండి, ఆయనే దిగి వస్తాడు. ఎప్పుడనంటే మనము దేవుని యొక్క వాక్యాల మీద నిలవబడినప్పుడు. హల్లెలూయా. నిలవబడినప్పుడు దేవుడు నాకు ఎప్పుడైనా మంచి చేసే దేవుడే అనుకొని శ్రమలలో చూడండి, అసలు శ్రమ కానీ, ఇబ్బంది కానీ, రోగము కానీ ఏదైనా అపవాది తీసుకొచ్చి పెట్టినప్పుడు ఖచ్చితంగా పాపములో పడేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏ రకముగా? కోపంతో తిరిగి మాట్లాడుట, కోపంతో 4 అంటే ఇంకొక 2 వేసి దాంతో మాట్లాడుట, లేదంటే వాళ్ళ మీద కోపాన్ని పెంచుకోవటం, వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోవటం, మనిషిని చూస్తే లోపల తేళ్ళు జల్లు పాకినటువంటి ఫీలింగ్ రావడం ఉంటుందండి. ఇవన్నీ కూడా పాపములో పడేసేటువంటి విధానం. దేవుని బిడ్డలారా, యేసయ్య ఏమన్నాడండి ఇస్కరియోతు యూదా అని? అంత భయంకరంగా ఇస్కరియోతు యూదా పట్టించేసినప్పుడు ఏమన్నాడు? చెలికాడా అన్నాడు. అన్నాడా? చెలికాడా అంటే నా ప్రియుడా. ఎంత అద్భుతమైన సంబోధన అండి అది. అది కదా మనము ప్రవర్తించవలసిన తీరు. అంతేగాని ఆ బాధలో, ఆ కష్టములో, ఆ అవమానములో, పాపములో పడకూడదు. మనం పాపములో పడితే దేవుడు కార్యాలు చేయడు. దేవుడు త్వరితముగా ఆ కార్యాలు చేయాలంటే నువ్వు సహించు, ఓర్పు కలిగి ఉండు, వాక్యాలను జ్ఞాపకం చేసుకో, వాక్యాలను ఎత్తిపట్టు. నువ్వు అయ్యా జలములలో పడి నేను వెళ్తున్నప్పుడు అవి నా మీద పొర్లి పారం అన్నావు కదా నాయన, ఇప్పుడు నేను జలములో పడే వెళ్తున్నాను నాయన. ఆ జలములలో ఉన్నటువంటి సగం నీళ్ళు నా కన్నీళ్లే ప్రభా. వస్తున్నటువంటి అలల తాకిడి నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలే ప్రభా. నీవు నా సొత్తు అన్నావు కదా నాయన, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను విమోచించు అని ప్రార్థన చేసుకోవాలి. ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. కొంతమందిని దేవుడు ఏంటంటే ఒక రీతిగా ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటే, లేదు ప్రభువా నా సొంతంగా నా జీవితాన్ని నేను రాసుకుంటాను అనుకుంటారు కొంతమంది. నా సొంత నిర్ణయాలతో నేను దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాను అనేటువంటి విషయాన్ని మర్చిపోతారు. నీ సొంత నిర్ణయాలతో వచ్చినటువంటి సమస్యలలో అది మన జీవితకాలం అంతా పడాల్సిందే. ఈ మాటలు చాలా కఠినంగా ఉంటాయి కానీ దీనిలో సత్యం ఉన్నది. కనుక బహుజాగ్రత్తగా మనము జీవించే విధానములలో జీవించాలి దేవుని బిడ్డలారా.
ఇప్పుడో జరిగినటువంటి విషయాలు మనం ఇప్పటికీ కూడా చర్చించుకుంటున్నాం అని అంటే అర్థం ఏంటంటే వాటిని ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేయాలని. నువ్వు విమోచించే దేవుడు కదా నాయన, నన్ను విమోచించు, నన్ను విమోచించండి, నన్ను విడిపించు, ఈ బాధ నుండి నన్ను విడిపించి, నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభు, ఇది నా వల్ల అవటం లేదు నాయన, దీని నుండి నువ్వు విడిపిస్తావు, విడిపించగలిగిన సమర్థుడు నువ్వు నాయన. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేసిన వాళ్ళు చనిపోలేదు, అగ్ని వాసన కూడా వాళ్ళకి రాలేదంట, అగ్ని వాసన కూడా వాళ్ళకి అంటలేదండి. ఎంత ఆశ్చర్యం అండి. వాళ్ళ బట్టలు కారిపోలేదు, వాళ్ళ యొక్క హెయిర్ కాలేదు, సెగొస్తేనే హెయిర్ అంటుకుంటుందండి ఒక రకంగా. ఏమీ లేకుండా కాపాడాడు, వాగ్దానాన్ని వీరి జీవితంలో నెరవేర్చాడు. ఎందుకు అంటే వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు, దేవుని మీద పూర్తి నమ్మకం చేశారు. మా దేవుడు దీనిలో నుండి ఈ అగ్నిగుండముల నుంచి రక్షించగలిగిన సమర్థుడు కనుక ఆ విశ్వాసము, ఆ నమ్మకం మనం కలిగి ఉన్నాం. దేవుని ఎడల దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు ఎంత నలిగిపోతున్నావో, ఎంత అవమానాలు నువ్వు పొందుకుంటున్నావో, ఇతరులు అనేటువంటి మాటలను బట్టి నువ్వు ఎంతగా కృంగిపోతున్నావో అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు, అవన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడు. తన సొత్తైన ప్రజలను ఆదుకునే సమర్థుడైన, తన సొత్తైన ప్రజలను రక్షించగలిగిన దేవుడు ఆయన. అటువంటి దేవుడు కలిగి ఉన్నటువంటి మనందరి ఎడల ఆయనకున్న కృప బహుబలమైనది కనుక ఆ కృప కొరకు ఎదురు చూద్దాం. అట్టి సహాయము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.